హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. మరి ఈరోజు కరెంట్ అఫైర్ సెషన్ చర్చించుకునే ముందు మన అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి ఒక కోర్స్ ఏపీ హైకోర్టుకు సంబంధించి ఒక కోర్సుని క్రియేట్ చేయడం జరిగింది. ఆ కోర్సుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఏపీ హైకోర్టుకు సంబంధించిన ఒక కొత్త కోర్సుని మన అప్టేక్ జాబ్స్లో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్టులను మనకి వివరిస్తూ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ టాపిక్ వైజ్గా ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా మొత్తం కూడా సమగ్రంగా మీకు అందించడం జరిగింది. కేవలం 499 రూపాయలకే. ఇందులో మీకు 20 గంటల వరకు ఉచిత వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ నచ్చితే మీరు 499 రూపాయలతోటి మన యాప్ను పర్చేజ్ చేసుకోండి. మీరు హైకోర్టులో జాబు సంపాదించుకోవాలనుకునే కలను నిజం చేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తామని మీకు మాటిస్తూ మీ ఎస్వి నారాయణ సార్. రైట్, ఫస్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్, వాట్ ఈస్ ద యాక్చువల్ రెవెన్యూ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాస్తవ రాబడి ఎంత అంటున్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కాగు నివేదిక చెప్తుంది 2024-25లో ఆంధ్రప్రదేశ్లో వాస్తవ రాబడి అంటది. ఎందుకు ఈ వాస్తవ రాబడి అనేది మనం బడ్జెట్లో చెప్పుకుంటాం. ఏమనండి, మనకి వాస్తవంగా వచ్చేది, అదేవిధంగా అంచనా వ్యయం ఒకటి ఉంటుంది, అదేవిధంగా వాస్తవంగా వచ్చిన ఒకటి ఉంటుంది. ఆ తర్వాత సవరించినటువంటి అంచనాలు కూడా వస్తాయి. సో అట్లానే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాస్తవ రాబడి ఎంత అంటున్నాడు. 1,68,443.24 కోట్లు, 3,37,021 కోట్లు, 2,01,173.61 కోటి, ఇక 2,45,076 కోట్లు. మరి ఇందులో కాగ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వాస్తవ రాబడి ఎంతయ్యా అంటే 1,68,443.24 కోట్లు. కానీ మనం ఈ బడ్జెట్లో ఎంత అంచనా వేసామయ్యా అంటే 2,01,173.61 కోటిగా అంచనా వేశాం. కానీ అంచనా వేసినట్టు రాలేదు. ఎంత వచ్చిందండి? 1,68,443.24 కోట్లు వాస్తవ ఆదాయం వచ్చింది మన రాష్ట్రానికి. ఎవరు చెప్పారండి? ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పారు. ఓకే, రైట్. ఆంధ్రప్రదేశ్లో 2024-25లో 1,68,443 కోట్ల రాబడి, ఇది వాస్తవ రాబడి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మరియు వ్యయానికి సంబంధించిన తుది గణాంకాలు వెల్లడించబడ్డాయి. సో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాస్తవ ఆదాయాలు మనకి కాగ్ రిపోర్టు ప్రకారం వెల్లడించబడ్డాయి. మరి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ముఖ్య అంశాలు ఏంటంటే, ఈ వెల్లడించినటువంటి అంశాల్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, రెవెన్యూ అంచనా వచ్చేసి 2,01,173.61 కోట్ల అంచనా ఉంటే, కానీ వాస్తవంగా వచ్చిన రాబడి ఎంతయ్యా అంటే 1,68,443.24 కోట్లు వచ్చింది. అంటే సాధించిన రాబడి శాతం, అంటే అంచనా వేసింది వాస్తవంగా వచ్చింది అంటే అంచనా వేసిన దాంతో పోల్చుకున్నప్పుడు ఎంత శాతం మనం వాస్తవంగా సాధించామయ్యా అంటే 83.73% సాధించాం. ఆర్థిక సంవత్సరం మొత్తానికి ప్రభుత్వం అంచనా వేసిన రాబడిలో 83.73% మాత్రమే సమకూరటం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఉంది ఏంటయ్యా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రాబడి అంచనాలు వాస్తవాలు అంకెల రూపంలో ఉంటే కనుక అంచనాలు వాస్తవ లెక్కలు మనకి జిఎస్టి రూపంలో 52,568.57 కోట్లు వస్తుంది అనుకుంటే మనకి ఎంత వచ్చిందయ్యా అంటే వాస్తవంగా 47,853.14 కోట్లు వచ్చింది. ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆదాయం అంచనా 13,500 కోట్లు వేసుకుంటే మనకి 8,837.33 కోట్లు వచ్చింది. ఇక భూమి శిస్తు ద్వారా ఆదాయం 57.71 కోట్లు అనుకుంటే ఇక్కడ అత్యధికంగా అంటే అంచనా కంటే చాలా ఎక్కువగా వచ్చింది, 195.93
92 కోట్లు అంచనా వచ్చింది. అంటే దాదాపు 4 రెట్లు దేని ద్వారా అండి? భూమి శిస్తు ద్వారా అధికంగా ఆదాయం వచ్చింది. అంచనాలకు మించి వచ్చింది. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక అమ్మకం పన్ను ద్వారా మనకి 24,500 కోట్లు వస్తుందని అంచనా వేస్తే 17,422.77 కోట్లు వచ్చింది. ఇక ఎక్సైజ్ డ్యూటీ ద్వారా తీసుకుంటే 25,597 కోట్లు వస్తుందని అంచనా వేస్తే మనకి 19,882.6 కోట్లు వచ్చింది. ఇక కేంద్ర పన్నుల్లో వాటాగా 35,395.25 కోట్లు వస్తుంది అనుకుంటే ఇక్కడ 36,869.53 కోట్లు. అంటే స్వల్పంగా కేంద్రం నుంచి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా మనకి పెరిగింది. మనం అంచనా వేసిందేమో కేంద్రంలో పన్నుల వాటా 35,395.25 కోట్లు అయితే వచ్చింది 36,869.53 కోట్లు. ఇక ఇతర పన్నులు మరియు సుంకాలుగా మనం అంచనా వేసింది ఎంత అయ్యా అంటే 8,645.29 కోట్లు వేస్తే మనకి ఇక్కడ కూడా స్వల్పంగా పెరిగి 10,454.70 కోట్లు వచ్చింది. ఇక మొత్తం పన్నుల రాబడి అంటే అన్ని రకాలు కేంద్రం నుంచి మన రాష్ట్రంలో మొత్తం పన్నుల రాబడిలో 1,68,263.82 కోట్లు అంచనా వేస్తే మనకి 1,41,515.45 కోట్లు వచ్చింది. అంటే అన్ని రకాల పన్నులు అటు కేంద్ర ప్రభుత్వం వాటాలో అదేవిధంగా మన రాష్ట్రంలో మనం వసూలు చేసే పన్నులు ఈ మొత్తంగా తీసుకున్నప్పుడు మనకి 1,60,263.82 కోట్లు అంచనా వేస్తే 1,41,515.45 కోట్లు వచ్చింది అన్ని రకాల పన్నుల ద్వారా ఆదాయం. ఇక పన్నేతర ఆదాయం అంచనా తీసుకుంటే 10,576 కోట్లు ఇస్తే ఇది అంచనాలకు తగ్గిపోయింది, చాలా తగ్గింది. ఎంత తగ్గిందయ్యా అంటే 6,791.85 కోట్లు. అంటే దాదాపు 10,576 కోట్లు అంచనా వేస్తే 6,791.85 కోట్లే వచ్చింది పన్నేతర ఆదాయం. ఇక కేంద్ర సాయం తీసుకుంటే కేంద్ర సాయం మనం 30,333.79 కోట్లు అంచనా వేశాం కేంద్రం ఇంత సహాయం చేస్తుంది. కానీ వాస్తవంగా కేంద్రం చేసిన సహాయం ఎంత అయ్యా అంటే 20,135.94 కోట్లు. ఇక్కడ మనకి దెబ్బ పడిపోయింది. అంటే దాదాపు ఇక్కడ 10,000 కోట్లు కేంద్ర సహాయం ఎంత చేస్తుంది అనుకున్నామంటే 30,333.79 కోట్లు అంచనా వేస్తే వాస్తవంగా మనకి వచ్చింది ఎంత అంటే 20,135.94 కోట్లు. ఇక మొత్తం రెవెన్యూ రాబడి అంచనా వచ్చేసి 2,01,173.61 కోట్లు అంటే మనకి 1,68,443.24 కోట్లు. ఇది మన వాస్తవ ఆదాయం. ఎవరి ప్రకారం అండి? ఈ యొక్క కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ప్రకారం. ఓకే, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాస్తవ ఆదాయం ఏ ఆర్థిక సంవత్సరానికి? 2024-25 ఆర్థిక సంవత్సరానికి. ఓకే, ఇక మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి లోన్స్ ఎట్లా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 81,617 కోట్ల రుణాలు సమీకరించింది. చూడండి ఎంత సమీకరించిందండి? 81,617 కోట్ల రుణాలు సమీకరించింది. ఇక వ్యయం మరి ఎంత ఖర్చు పెట్టిందండి? ఎక్స్పెండిచర్ అంటే మొత్తం అంచనా వ్యయం ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారయ్యా అంటే 3,37,021 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటే వాస్తవంగా చేసిన వ్యయం ఎంత అయ్యా అంటే 2,45,076 కోట్లు. అంటే ఖర్చు చేసిన మొత్తం శాతం 72.72%. అంటే ఇంత అంచనా వ్యయం ఉంది, ఇంత ఖర్చు పెడతాము అని అనుకుంటే వాస్తవంగా ఖర్చు పెట్టింది ఎంత అయ్యా అంటే మనకి కేవలం 2,45,076 కోట్లు. అందుకనే మొత్తం అంచనా వ్యయంలో ఈ వాస్తవ వ్యయం ఎంత శాతం అయ్యా అంటే 72.72%. మొత్తం అంచనా వేసినటువంటి వ్యయంలో 72.72% ఖర్చు చేయబడింది. ఈ మొత్తం వ్యయంలో కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీసుకుంటే 2,25,899 కోట్లు ఉంటే మూలధనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి కేవలం 19,176.82 కోట్లు. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసేమో 2,25,899 కోట్లు ఉంటే మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసేమో 19,176.82 కోట్లు వచ్చింది. అంటే మొత్తంగా వ్యయం ఎంతండి? 2,45,076 కోట్లు. ఇది మన రాష్ట్రంలో చేసినటువంటి వ్యయం 24-25 ఆర్థిక సంవత్సరానికి గాను. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. What is the India's rank in the World Press Freedom Index 2025 released by Reporters Without Borders? Reporters Without Borders విడుదల చేసిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? భారతదేశం యొక్క ర్యాంక్
ఇండియాస్ ర్యాంక్. ఎవరు రిపోర్ట్ రిలీజ్ చేశారండి? రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీని విడుదల చేస్తూ ఉంటారు. ఈ సూచీలో 2024లో మన భారతదేశం మొత్తం 180 దేశాలలో 159వ ర్యాంకులో ఉండింది. అంటే ఇక్కడ ఈ ర్యాంకులో ఉంది. మరి ప్రస్తుతం ఎంత అని అడుగుతున్నాడు? 151, 57, 29. ఎక్కడండి? ప్రస్తుతం మన భారతదేశం యొక్క ర్యాంకు 151. అంటే మొత్తం 180 దేశాల ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2025 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు 151. ఇది 2025లో. మరి 2024లో 159వ ర్యాంక్ ఉండేది, కానీ మనం మెరుగుపరుచుకొని 151కి వచ్చాం. అర్థమైందండి? రైట్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2025 రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2025లో భారతదేశం 180 దేశాలలో 151వ స్థానంలో నిలిచింది. గత ఏడాది అంటే 2024లో భారతదేశం 159వ స్థానంలో ఉండగా ఈ ఏడాది తన స్థానాన్ని మెరుగుపరుచుకోవడం మనం ఇక్కడ గమనించవలసింది. ఈ సూచీని రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా 5,000 మందికి పైగా వ్యక్తుల అభిప్రాయాలను సేకరించడం జరిగింది. వీరిలో విధాన నిర్ణేతలు, పాత్రికేయులు, వివిధ సైద్ధాంతిక భావజాలాలు కలిగినటువంటి ప్రజలు మరియు ఇతర వర్గాల వారు ఉన్నారు. అంటే ఈ 5,000 మంది దగ్గర నుంచి డేటా తీసుకున్నారు. అంటే వాళ్ళ దేశంలో పత్రికా స్వేచ్ఛ ఎలా ఉంది, ప్రభుత్వం ఈ యొక్క పత్రికల మీద ఏ రకమైన ఆంక్షలు విధించారు, లేదా పత్రికలు ఏ విధంగా ఉన్నాయి అని మొత్తం డేటాని తీసుకునేటప్పుడు ఎవరెవరినండి? ప్రజలతో పాటుగా విధాన నిర్ణేతలు, పాత్రికేయులు, వివిధ సైద్ధాంతిక భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఈ యొక్క అభిప్రాయాన్ని సేకరించి చివరకు ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేటువంటి సంస్థ. అర్థమైందా? రైట్. ఇక చూడండి, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2025లో తొలి 3 స్థానాల్లో ఫిన్లాండ్ దేశం, ఎస్తోనియా మరియు నెదర్లాండ్స్లు వచ్చాయి. మన భారతదేశం 151వ ర్యాంకులో ఉంటే అదే కోవలో అంటే అదే ర్యాంకులో మొదటి స్థానంలో ఫిన్లాండ్ దేశం, 2వ స్థానంలో ఎస్తోనియా దేశం, 3వ స్థానంలో నెదర్లాండ్ దేశాలు వచ్చినాయి. ఇక అగ్రరాజ్యమైనటువంటి అమెరికా 2 స్థానాలు దిగజారి 57వ ర్యాంకును సాధించింది. అమెరికా గతంలో 55వ ర్యాంకులో ఉంటే మరి 2 ర్యాంకులు దిగజారి 57కు చేరింది. ఇప్పుడు ప్రస్తుతం 180 దేశాల లిస్టులో అమెరికా 57వ స్థానంలో ఉంది. ఇక కెనడా 10వ స్థానంలో, ఆస్ట్రేలియా 29వ స్థానంలో ఉన్నాయి. ఇక రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ తన నివేదికలో భారత్లోని మీడియా పరిధిని కూడా ప్రస్తావించింది. దేశంలో సుమారు 900 ప్రైవేట్ టీవీ ఛానళ్లు ఉండగా వాటిలో సగం న్యూస్ ఛానల్లేనని పేర్కొంది. అంటే మన భారతదేశంలో దాదాపు 900కు పైగా ప్రైవేట్ టీవీ ఛానల్స్ ఉన్నాయండి. వాటిల్లో ఎక్కువ భాగం అంటే సగం కంటే ఎక్కువగా సగం న్యూస్ ఛానల్సే ఉన్నాయని చెప్పి ఈ యొక్క రిపోర్టు పేర్కొనటం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025 సౌత్ ఏషియాలో దేశాలు తీసుకుంటే కనుక నేపాల్ 90వ స్థానంలోను, అదేవిధంగా మాల్దీవ్స్ 104వ స్థానంలోను, శ్రీలంక 139వ స్థానంలోను, బంగ్లాదేశ్ 149వ స్థానంలోను, ఇండియా 151వ స్థానంలోను, భూటాన్ 152వ స్థానంలోను, అదేవిధంగా పాకిస్తాన్ 158వ స్థానంలోను, ఆఫ్ఘనిస్తాన్ 175వ స్థానంలోను ఉంది. ఇది ప్రధానంగా సౌత్ ఏషియా దేశాలు. దక్షిణాసియా దేశాల్లో మరి మెరుగైనటువంటి స్థితిలో ఉన్న దేశం ఏదయ్యా అంటే నేపాల్. ఎందుకని? నేపాల్ 100 కంటే తక్కువ ర్యాంకులోనే ఉంది. నేపాల్ ఒక్కటే ఈ యొక్క దక్షిణాసియా దేశాల్లో 100 కంటే తక్కువ ర్యాంకులో ఉంది. సో కాబట్టి మెరుగైనటువంటి పత్రికా స్వేచ్ఛ నేపాల్లో ఉంది అని చెప్పి దీనిని బట్టి మనం గ్రహించవచ్చు. ఇక మన భారతదేశంలో 20కి పైగా భాషల్లో 1,40,000 ప్రచురణలు వెలువడుతున్నాయని, అంటే ప్రింట్ మీడియా కనుక తీసుకుంటే అంటే 20కి పైగా భాషలలో 1,40,000 ప్రచురణలు వెలువడుతున్నాయని, వీటిలో 20,000 దినపత్రికలు రోజు 39 కోట్లకు పైగా సర్క్యులేషన్ కలిగి ఉన్నాయని వెల్లడించడం జరిగింది. ఇక ఈ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఒక లాభాపేక్ష లేని ప్రభుత్వేతర సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సమాచార హక్కు పరిరక్షణ కోసం కృషి చేస్తుంది. అంతే కదా, సమాచార హక్కు పరిరక్షణ కోసం ఈ యొక్క రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేటువంటి సంస్థ సమాచార హక్కు పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం మనకి ప్యారిస్లో ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్పెసిఫైడ్ డ్యామ్స్?
ఇక్కడ స్పెసిఫైడ్ డ్యామ్స్ అంటే ప్రధానంగా ఆనకట్టలు, ప్రధానమైనటువంటి ఆనకట్టలు. దేశంలో ఈ క్రింది పేర్కొన్న ఏ రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో స్పెసిఫైడ్ డ్యాములు ఉన్న రాష్ట్రం ఏది? అంటే ప్రధానమైనటువంటి ఆనకట్టలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి అని అడుగుతుంది. ఏ రాష్ట్రం అండి? ఫస్ట్ వన్ గుజరాత్, సెకండ్ వన్ మధ్యప్రదేశ్, థర్డ్ వన్ మహారాష్ట్ర, ఫోర్త్ వన్ రాజస్థాన్. మరి మన భారతదేశంలోనంట దాదాపు 6500కు పైగా స్పెసిఫైడ్ ఆనకట్టలు ఉన్నాయంటండి, అంటే స్పెసిఫైడ్ డ్యాములు ఉన్నాయంట. మరి ఈ 6500కు పైగా ఉన్నటువంటి స్పెసిఫైడ్ డ్యామ్స్లో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి? ఈ క్రింది ఏ రాష్ట్రంలో అడుగుతున్నాడు. ముందుగా గుజరాత్ తీసుకుంటే ఈ గుజరాత్లో మనకి 191 వరకు ఉన్నాయండి. మధ్యప్రదేశ్ తీసుకుంటే 184 వరకు ఉన్నాయి. మహారాష్ట్రలో 606 వరకు ఉన్నాయి. రాజస్థాన్లో 140 వరకు ఉన్నాయి. మరి దీనిని బట్టి ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఎక్కువగా స్పెసిఫైడ్ డ్యాములు ఉన్నాయి అంటే మహారాష్ట్రలో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 606 ఉన్నాయి. మరి దేశంలో మొత్తంగా ఎన్ని ఉన్నాయండి? 6500కు పైగా ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మహారాష్ట్ర ఈజ్ ద రైట్ ఆప్షన్. రాష్ట్రాల వారీగా పురాతన డ్యాముల వివరాలు. బీడు భూములను సస్యశ్యామలం చేసే ఆనకట్టలు తాగునీటి అవసరాలను తీర్చడంలోనూ విద్యుత్ ఉత్పత్తిలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అంతే కదా, ఆనకట్టల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటయ్యా అంటే వ్యవసాయానికి నీరు అందించడం, సాగునీరు, త్రాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తి. ఇవి 3 ప్రధానమైనటువంటి ఈ యొక్క ఉపయోగాలు ఆనకట్టల నిర్మాణం వల్ల. దేశంలో మొత్తం 6625 స్పెసిఫైడ్ డ్యాములు ఉన్నాయి. వాటిలో 100 ఏళ్ల క్రితం నిర్మితమైనవి 291. చూడండి, అంటే దేశంలో ప్రధానమైన డ్యాములు 6628 ఉన్నప్పటికీ 100 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి డ్యాముల సంఖ్య 291. అయితే 50 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వయసు కలిగినటువంటి డ్యాములు, అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు అనుకోవచ్చు మనకి 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి డ్యాములు తీసుకుంటే దాదాపుగా 1390 ఉన్నాయి. ఇదిలో ఎక్కువ భాగం స్వతంత్రం వచ్చిన తర్వాత మనం నిర్మించుకున్నవే. ఇక 50 ఏళ్ళు దాటినటువంటి ఆనకట్టల్లో సహజంగానే సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. లీకులని అవని ఇవని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మరి డ్యామ్ హెల్త్ రిహాబిలిటేషన్ మానిటరింగ్ అప్లికేషన్, దీన్ని ఇంగ్లీష్లో ధర్మా అంటారు. అంటే డ్యామ్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ మానిటరింగ్ అప్లికేషన్. చూడండి, అంటే డ్యామ్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ మరియు మానిటరింగ్ అప్లికేషన్ ధర్మా అంటే డ్యామ్ హెల్త్ అండ్ రీహాబిలిటేషన్ మానిటరింగ్ అప్లికేషన్. ఈ ధర్మా రిపోర్టు ప్రకారం అటువంటి స్పెసిఫైడ్ డ్యాములు ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మనకి ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఆ లిస్ట్ ఇక్కడ మనం చూస్తే చూడండి, కొన్ని ప్రధానమైనటువంటి రాష్ట్రాలు ఇచ్చాడు. మహారాష్ట్ర 606, గుజరాత్ 191, మధ్యప్రదేశ్ 184, రాజస్థాన్ 140, కర్ణాటక 117, ఉత్తరప్రదేశ్ 76, తెలంగాణ 72, ఆంధ్రప్రదేశ్ 65, తమిళనాడు 56, ఒడిస్సా 41. ఎవరిచ్చారండి ఈ రిపోర్టు? డ్యామ్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ మానిటరింగ్ అప్లికేషన్ ధర్మా అనేటువంటి పోర్టల్లో ఈ రిపోర్ట్ ఉంది. ఇక్కడ మనకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే సహజంగా ఈ యొక్క డ్యాములు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి, మన తెలంగాణ ప్రాంతంలో తక్కువగా ఉంటాయి అనుకున్నాం. కానీ ఇక్కడ ఇచ్చిన రిపోర్టు ప్రకారం మనకి తెలంగాణలో 72 ఉంటే ఈ రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కేవలం 65 ఉన్నాయి. అంటే ఈ ధర్మా ఇచ్చినటువంటి రిపోర్టు లేదా ఈ ధర్మా పోర్టల్లో ఉన్నటువంటి గణాంకాల ప్రకారం 606 అత్యధికంగా మహారాష్ట్రలో ఉంటే మన తెలంగాణలో 72, ఆంధ్రప్రదేశ్లో 65 డ్యాములు ఉన్నాయి. థ్యాంక్ యూ.